చంద్రబాబు నాయుడుని తీసుకుపోకడా ఈ విధంగా చేస్తే పోలింగ్ టైంలో కానీ లేకుంటే ప్రచార టైంలో కానీ అన్ని రకాలుగా ప్రజాస్వామ్యంలో ఉన్న అన్నిటిని కూడా వీళ్ళు వాడుకొని ఆ పార్టీని తగ్గించడానికి అనేది ఏదైతే ప్రయత్నం చేసినారో కొన్ని రిజల్ట్స్ చాలా ఇప్పుడు మనకు ఏ పోస్టల్ బ్యాలెట్ లో కూడా చూపిస్తూ ఉన్నారు, ఈక్వల్ గా ఫైట్ ఉన్నది, దగ్గర ఫైటే ఉన్నది. మీరన్నట్టుగా పోస్టల్ బ్యాలెట్ లో చూసుకుంటే గనక ఆప్ కి సంబంధించి కీలక నేతలు అంతా కూడా వెనుకంజలోనే ఉన్నారు. అటు కేజ్రీవాల్, న్యూఢిల్లీ నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్ కానివ్వండి, లేకపోతే జంగ్పురా నుంచి చేసిన మనీష్ సిసోడియా కానివ్వండి, కల్కాజీ నుంచి అతీష్, అందరూ కూడా వెనుకంజలోనే ఉన్నారు ఇప్పటి వరకు అందుతున్న ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే. సో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది కొనసాగుతోంది. బీజేపీ ఇప్పటి వరకు 14 స్థానాల్లో, ఆప్ 12 స్థానాల్లో, కాంగ్రెస్ 1 స్థానంలో ముందంజలో కొనసాగుతుంది. సో అప్డేట్ అందిస్తాం. మొత్తం 70 స్థానాలకు సంబంధించి 27 స్థానాలకు సంబంధించిన రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. లీడ్ లో ఇంకా బీజేపీని కొనసాగుతోంది. ఆప్ కు సంబంధించి కీలక అగ్రనేతలు అందరూ కూడా వెనుకంజలో ఉండటం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. బురారి, మాల్యానగర్ చోట్ల మాత్రం ఆప్ కాస్త ముందంజలో ఉంది. అప్డేట్ చెప్పండి. మీరైతే ఆప్ రావద్దని కోరుకుంటారేమో మాక్సిమం, బట్ ఎలా ఉండబోతుంది అంటారు? ఎందుకంటే ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ వెళ్లిపోవాలని చెప్పేసి ఒక గట్టి నినాదంతో అరవింద్ కేజ్రీవాల్ వచ్చారు కనుక ఎలా ఉండబోతున్నాయి అంటారు ఫలితాలు? అంటే ప్రధానంగా మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, నిర్మలా సీతారామన్ గారు ప్రధానంగా మొన్న ఇచ్చినటువంటి రిబేట్ ఏదైతే 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదని చెప్పారో, ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే దాంట్లో 8 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే అందులో జీరో ట్యాక్స్ కట్టే వాళ్ళు 4 కోట్ల మంది, 4 కోట్ల మంది ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటే ఈ 12 లక్షలు రిబేట్ ఇవ్వడంతో ప్రధానంగా 85% దేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఢిల్లీలో ఉన్నటువంటి 40 లక్షల మందికి ఈ 12 లక్షలు అనేది వారికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఢిల్లీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ గెలవాలనే ఏకైక లక్ష్యంతో ఈ బడ్జెట్ లో ప్రధానంగా 12 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడంతో ఢిల్లీలో 40 లక్షల మంది మేలు జరుగుతూ ఉంది. కాబట్టి 40 లక్షల మందిలో కనీసం 20 లక్షల మంది వేసినా కూడా భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ అదే ఉద్దేశంతో మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టి కనబడతా ఉంది. అదే కాకుండా ప్రధానంగా ఒక్కొక్కరికి ₹1,00,000 వరకు ఢిల్లీలో ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు, అదేవిధంగా ఉద్యోగస్తులు, జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి ఉద్యోగస్తులు ఉంటారు. కాబట్టి 2014 ఎలక్షన్ లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి ఆ ఢిల్లీలో రిజల్ట్ ఆనాడు వచ్చిన పరిస్థితి. తర్వాత 19 కోస్తాల పుల్వామా కావచ్చు, బాలాకోట్ కావచ్చు, అదేవిధంగా అది పరిస్థితి. తర్వాత 2024 వచ్చినప్పుడు ప్రధానంగా రామ మందిరం కావచ్చు, అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ నమ్ముకున్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ 63